ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి నాయనా, నీకు వందనాలు ప్రభువా. సర్వ శరీరాలకు దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. సమస్తం చేసిన దేవుడాని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. యెషయా 54వ అధ్యాయం 7వ వచనం నుంచి మాతో ఈరోజు మాట్లాడినందులకే నీ స్తోత్రం ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి నాయన, యెషయా నిమిషం మాత్రం మమ్మల్ని విసర్జించినప్పటికైనా ప్రభువా, నువ్వు గొప్ప వాత్సల్యంతో సమకూర్చే దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ ఆజ్ఞల ప్రకారం నాయన మేము జీవించే కృపను దయచేయి. దినమంటే మాకు తోడుగా ఉంది ప్రభువా. అయ్యా, నీ స్తోత్రం. నీకు మహిమకరంగా మేము ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం చేయన తండ్రి. అయ్యా, నీ ప్రేమని లోకంలో మేము ప్రచురపరచుటకు సహాయం చేయ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. తల్లి తండ్రి చేయలేని త్యాగం నువ్వు చేసిన దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నువ్వు ఏది ఇచ్చేదైనా గొప్పగా ఉంటుంది తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మేము అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు తండ్రి, నీ స్తోత్రం ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి ప్రభా. ఈ వాగ్దానం చేత ప్రతి ఒక్కరిని నాయన బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అనారోగ్యమైన బిడ్డలు ముఖ్యంగా తాకండి ప్రభా. అప్పుల సమస్యలు ఉన్న వారు కూడా దయచేయండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించమని ఆయన చిన్ని ప్రార్థనని పాదాల చింత పెడుతూ ఏ స్నాలు ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి.